నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన ప్రేమ కథ. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 62. శరీరానికి అయిన గాయం 10 రోజుల్లో మానిపోయింది నభా. మనసుకు అయిన గాయం మానడానికి చాలా సమయం పట్టింది. ఆ బాధని మర్చిపోవడానికి పాజిటివ్ విషయాలు ఆలోచించాను. ఈ పర్ణశాల నా గుండెల నిండా ప్రేమను నింపుకుని కట్టాను, స్వయంగా నా చేతులతో. కునాల్ మాత్రం సాయం చేసేవాడు. కర్ర స్వయంగా తీసుకొచ్చాను. తమన్నా మీద నాకున్నది ప్రేమ కాదని, ఆకర్షణ అని తెలుసుకోవడానికి 6 నెలలు పట్టింది. తన మీద కోపం పోయింది. మనసుకి శాంతి దొరికింది. కిటికీ దగ్గర నిలబడి సాయంకాలపు నీరెండ మీద పడుతూ ఉంటే ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ అన్నాడు. బ్లూ జీన్స్, గ్రీన్ చెక్ షర్ట్లో గాలికి ఎగురుతున్న సిల్కీగా ఉన్న జుట్టు, మోచేతుల వరకు ఫోల్డ్ చేసిన స్లీవ్స్, మెలితిరిగిన మీసాలతో హ్యాండ్సమ్గా అనిపించాడు ధ్రువ్ నభ కళ్ళకి. చెయ్యి తిరిగిన శిల్పకారుడు ఎంతో శ్రద్ధగా చెక్కినట్టుగా ఉన్న అతని కనుముక్కు తీరు కాదు ఆమెను ఎప్పుడూ ఆకర్షించేది. నిష్కల్మషమైన అతని కళ్ళు, స్వచ్ఛమైన తెల్లని కంటిపాప మీద గుండ్రని కాఫీ కలర్ కంటిపాపలు ఎదుటి వ్యక్తి మనసుని శోధిస్తున్నట్టుగా తీక్ష్ణతని కలిగి ఉంటాయి. ప్రేమించిన తన వాళ్ల మీద ఆప్యాయతానురాగాలను కురిపించే ఆ కళ్ళు, శత్రువు మీద నిప్పులు కురిపించే ఆ కళ్ళు, బామ్మని చూడగానే మర్యాద నిండిన వాత్సల్యాన్ని కురిపించే ఆ కళ్ళు, తల్లి ప్రేమకి కరిగిపోయి వినయంగా లొంగిపోయే ఆ కళ్ళు, చెల్లెళ్ళని ఆట పట్టించే ఆ కళ్ళు, ప్రేయసితో అందరి మధ్యలో కూడా రహస్యంగా ప్రేమ ఊసులాడే ఆ కళ్ళు, ప్రియురాలి కళ్ళలోకి చూడగానే చిలిపితనపు హరివిల్లులా మెరిసే ఆ కళ్ళు ఆమెకి చాలా ఇష్టం. ఆమె ఏమీ మాట్లాడకపోవడంతో కిటికీకి ఆనుకుని చేతులు కట్టుకుని ఆమె వైపే చూస్తూ నిలబడ్డాడు. ఆ రోజు ఆమె లేత గులాబీ రంగు పటియాలా ప్యాంటు మీద అదే రంగు పొట్టి టాప్ వేసుకుని ఉంది. కొంచెం డార్క్ షేడ్ దుపట్టా సైడ్కి వేసుకుని ఉంది. షాంపూ చేసిన ఒత్తైన నల్లని జుట్టు వదులుగా అల్లుకుంది. అది ఫ్రీగా వదిలేస్తే ఎలా ఉంటుందో చూడాలని అనిపించింది అతనికి. కళ్ళకి కాటుగా కనుబొమ్మల మధ్యలో ఎర్రని గుండ్రని బొట్టు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఆమె నల్లని కళ్ళలో కొంటెదనం చెరువులో చేపపిల్లలా మిలమిలా మెరుస్తూ ఉంటుంది ఎప్పుడు. తనలో కన్ఫ్యూజన్ లేదు. ఆమె మీద ఆకర్షణ, కోరిక, ఆరాధన, లాలస, మోహం అన్నిటినీ మించి ప్రాణం కన్నా ఎక్కువగా అనిపించే ప్రేమ అతనికి అద్దంలా స్పష్టంగా కనిపిస్తుంటే తమ మధ్య ఉన్న ఆ కాస్త దూరం కూడా అతనికి నచ్చలేదు. ఇలారా తన చూపుడు వేలని ఆమె వైపు చూపించే సైగ చేస్తూ మెత్తని కంఠంతో ఆర్డర్ చేశాడు. ఆమె ట్రాన్స్లో ఉన్నట్టుగా అతని వైపు అడుగులు వేసింది. అతని చూపు నుంచి తన చూపు తిప్పుకోలేదామె. అతని కళ్ళతో ఆమె కళ్ళు కలిస్తే అదొక అందమైన యుద్ధం. ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి? గెలుపు తప్ప ఓటమి లేని యుద్ధమే కదా ప్రణయ యుద్ధం. కనురెప్ప కూడా వేయకుండా తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ తన వైపుకు అడుగులు వేస్తున్న ఆమె శరత్కాలపు వెన్నెలలా అనిపించింది అతనికి. ఆ వెన్నెల కిరణాలు తమ వెలుగుతో తనని తడిపి ముద్ద చేస్తున్న అనుభూతి కలిగింది. మరుక్షణం అతనే ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడో లేక ఆమె అతని చేతుల్లోకి ఒదిగిపోయిందో కానీ ఒకరినొకరు గాఢంగా అల్లుకుపోయారు. ఆమెలో అణువణువు అతనిపై ప్రేమతో నిండిపోయింది. అతని ప్రేమ అంబరాన్నంటిన స్వేచ్ఛా విహంగంగా మారగా, అతను విహంగమై ఆమె అంబరమై మారగా, అతను ఆమెని చేరుకునే ప్రయత్నంలో మరింత బలంగా ఆమెని తన వైపుకు అదుముకున్నాడు. ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని జుట్టులోకి తన వేళ్లను పోనిచ్చి మునివేళ్ల మీద నిలబడి అతని కుడి కన్నుని ముద్దాడింది ముందు. ఈ ముద్దు ఇంత అందమైన పర్ణశాలని కట్టాలన్న ఆలోచన చేసినందుకు చెప్పి ఎడమ కన్ను ముద్దాడింది. మీ ప్రేమ విఫలమైనా మీ వాళ్ల ప్రేమ తాజాగా ఉండాలి. అది మీ వాళ్ల మీద మీకు ఉన్న ప్రేమ అన్నారు కల్నల్. ఈ ముద్దు ప్రేమకి నిర్వచనం అంత బాగా ఇచ్చినందుకు చెప్పింది. అతను ఆమె కళ్ళలోకి నవ్వుతూ చూస్తుంటే ఆమె అతని చెంపల మీద ముద్దు పెట్టుకుంది. మనసుకి గాయమైనప్పుడు ప్రేమ మీద ద్వేషం పెంచుకోకుండా దృఢంగా నిలబడ్డారు చూడండి, ఈ ముద్దు అందుకు చెప్పింది ధ్రువ్కి. అతని కళ్ళు ఆనందంతో మిలమిలా మెరుస్తుంటే ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. కల్నల్, మీ ప్రేమని ఇన్ని రకాలుగా, అంటే ఆకాశంలో ఇంద్రధనుస్సులా నాకు చూపించినందుకు ఈ ముద్దు.
అంటూ అతని పెదవుల మీద తన పెదవులను ఆనించింది. అంతవరకు చిరునవ్వుతో విచ్చుకున్న అతని పెదవులు ఆమె పెదవులని తాకగానే కొద్దిగా ముడుచుకున్నాయి. అతని చేతులు ఆమెని మరింత దగ్గరగా అదుముకున్నాయి. చల్లని గాలి వారి ప్రేమని ఆమోదిస్తున్నట్టుగా వాళ్ళని స్పృశిస్తూ వెళ్ళింది. ఆలేహ్య మెల్లగా ఇనపగేట్ని తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది. ఆమె గుండెల్లో భయం గూడు కట్టుకునుంది. కాని ఆ వీధి చివర తనకి రక్షణగా నిహార్ నిలబడి ఉన్నాడన్న ధైర్యమే ఆమెని ముందుకు నడిపించింది. అది ఒక ఇండిపెండెంట్ బంగ్లా. ముచ్చటగా ముద్దస్తూ ఉంది. కాని బంగ్లా ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఎలాంటి మొక్కలు లేవు. ఒక కార్ పార్క్ చేసి ఉంది. ఆమె మెల్లగా అది దాటి మెయిన్ డోర్ దగ్గరికి చేరుకుంది. కాలింగ్ బెల్ కొట్టింది. 10 నిమిషాలు ఎదురు చూశాక తెరుచుకుంది తలుపు. ఎదురుగా నిలబడి ఉన్న దీపాంకర్ ఫ్రెష్గా తయారై ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. అయినా లోపల దాచుకుని ఫ్రీగా వదిలేసిన జుట్టును సవరించుకుంది. ఆమె డెలీషియస్ బైట్ యూనిఫామ్లో ఉంది. అతను ఆమెని లోపలికి రమ్మని ఆహ్వానించాడు. ఇంతలో మేడ మీద నుంచి ఎవరో దిగుతున్న అడుగుల సవ్వడి వినిపించడంతో భయంగా అటు చూసింది ఆలేహ్య. కిందకి దిగినది ఒక స్త్రీగా గుర్తించి తేలికగా ఊపిరి పీల్చుకుంది. ఆమె వయ్యారంగా దిగుతూ వచ్చి దీపాంకర్ పక్కన కూర్చుంది. ఇద్దరి మధ్య ఏదో చక్కర జరుగుతోందని వెంటనే గ్రహించింది వాళ్ళిద్దరూ కూర్చున్న విధానాన్ని బట్టి. కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించే టైం లేదు. నన్నెందుకు రమ్మన్నారు? స్పష్టంగా అడిగింది. దీపాంకర్ నుంచి నిహార్ ఊహించిన ప్రమాదం ప్రస్తుతానికి లేకపోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకుంటూ ఇద్దరి వైపు సూటిగా చూసింది. నీకు అమ్మమ్ముంది కదా? అడిగింది పారిజాత. అవునన్నట్టుగా తల ఊపింది అయోమయంగా చూస్తూ. అదే నటిస్తూ. నువ్వు నీ అమ్మమ్మ మాకు ఒక సాయం చెయ్యాలి. ఊరికే కాదు, డబ్బులకే. మళ్ళీ ఆమె అంది. ఏం చెయ్యాలి? కుతూహలంగా అడిగింది ఆలహ్య. అప్పుడు నోరు విప్పాడు దీపాంకర్. నాటకమాడాలి. ఎక్కడా? స్టేజ్ మీద. అమ్మమ్మ వేస్తుంది, నా వల్ల కాదు, నిర్మోహమాటంగా చెప్పేసింది. పూర్తిగా విను అంటూ ఎలా నాటకమాడాలో చెప్పాడు. అంతా శ్రద్ధగా వింది ఆలేహ్య. మరి ఆ పెద్దాయనికి అనుమానం వచ్చి అడిగితే? మా అమ్మమ్మని చూడగానే ఆవిడ తన గర్ల్ ఫ్రెండ్ కాదని గుర్తుపట్టేస్తాడు. అప్పుడేం చెప్తారు? మాకు డబ్బులిచ్చి తీసుకొచ్చారని చెప్తారా? నిహార్ చెప్పమన్నట్టుగా గడగడా చెప్పేసింది ఆలేహ్య. అంతవరకు ఆ విషయమే ఆలోచించిన వాళ్ళు ఒక్కసారిగా వెర్రిమొహం వేసేశారు. అమ్మమ్మ కాశీయాత్రలకి వెళ్ళిందని చెప్దాం. అంతగా అయితే ఫోన్లో మాట్లాడిద్దాం. కానీ మా అమ్మమ్మకిచ్చే డబ్బులు తగ్గించకూడదు కండిషన్ పెట్టింది ఆలేహ్య. చిన్నగా తల ఊపింది పారిజాత. ఆమె కనిపిస్తున్నంత అమాయకురాలు కాదని తేల్చేసింది కూడా. ఆ అమ్మాయి చెప్పకపోయి ఉంటే ధనుష్కోటితో సహా తామంతా చాలా పెద్ద తప్పు చేసి ఉండేవాళ్లు. దొరికిపోయి ఉండేవారు. ఎంత కావాలి? అడిగింది పారిజాత. పనికి పిలిచింది మీరు, నాటకమాడమంటున్నది మీరు, కాబట్టి మీరే చెప్పండి అంది మర్యాదగా ఆలేహ్య. 10 రోజులు నటించవలసి వస్తుందేమో, కానీ ఒక నెల్లాళ్ళనుకో, 30 రోజులకి 30 లక్షలు ఇస్తాను చెప్పాడు దీపాంకర్. సరే, 30 మొత్తం 60 లక్షలు చెప్పింది తృప్తిగా తలాడిస్తూ ఆలేహ్య. నేను 30 అనే అన్నాను అన్నాడు దీపాంకర్ కోపంగా. అవును, నేను అదే అన్నాను. నాకు, మా అమ్మమ్మకి చెప్పింది సీరియస్గా ఆలేహ్య. దీపాంకర్ కోపంగా ఏదో అనబోయాడు. ఆపేసింది పారిజాత. ఈ నెల రోజులు ప్రతి క్షణం నీ సమయం మాదే. నువ్వు మేము చెప్పిన చోట ఉండాలి చెప్పింది పారిజాత. సరే, అందుకేగా ఇంత డబ్బు తీసుకునేది. కానీ మీ ప్లాన్లో మార్పులేమైనా వస్తే, అంటే నేను ఎక్స్ట్రా పని చేయవలసి వస్తే ఎక్స్ట్రా ఇవ్వాలి ఖరాఖండిగా చెప్పేసింది ఆలేహ్య. ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు మళ్ళీ. సరే, మొత్తం మీద నీకు నీ అమ్మమ్మకి కలిపి మరొక 20 లక్షలు ఇస్తాం. ముందు జాగ్రత్తగా అమ్మమ్మని కూడా కలిపి చెప్పాడు దీపాంకర్. చాలా థ్యాంక్స్ అండి. ఈసారికి మా అమ్మమ్మని వదిలేసి మీకు డబ్బులు మిగులుద్దామనుకున్నాను. ధర్మప్రభువులు అంది మెచ్చుకుంటూ ఆలేహ్య. తల కొట్టుకున్నాడు మనసులో దీపాంకర్. అయితే నిన్ను ముందు ఆ కోటలోకి ప్రవేశపెట్టాలి, ఎలా? అడిగాడు. అతని చేత వివరాలన్నీ చెప్పించుకుంది ఆలేహ్య. మా బాస్కి మీ ప్రిన్స్ ఒక డీల్ ఇచ్చాడు అంటూ 3 రోజుల పార్టీ గురించి చెప్పింది. అలా అక్కడికి ప్రవేశిస్తాను. అనుకోకుండా మీకు నా వివరాలు తెలిసినట్టుగా నాటకమాడండి. పెద్దాయనికి పరిచయం చేయండి వివరించింది ఆలేహ్య. అలా కోటలో పాగా వేయడానికి నిహార్ వేసిన ప్లాన్ని ఆలేహ్య యాక్షన్లో పెట్టింది. అక్కడ జరుగుతున్న సంభాషణంతా అక్షరం పొల్లుపోకుండా వింటున్నాడు నిహార్ ఆలేహ్య చెవిలో ఉన్న బ్లూటూత్ ద్వారా. ఆమె పర్సులో ఫోన్
నీహార్ కాల్కి కనెక్ట్ అయ్యింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.